ధర్మదీక్షకు సంబంధించి ఉద్దేశం ఏంటి అసలు? ఏముంది, మా హక్కులు మాకు కావాలి. మీరు ఇచ్చిన హామీలు అవి మీరు నెరవేర్చకుండా సాగదీస్తున్నారు. చెప్పులు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయితే నెరవేరుస్తాం అంటున్నారు కదా. అంటే ఈయన రాజకీయ జీవితం ఎంత? సీనియర్ మోస్ట్ ఇండియాలో రాజకీయం సీనియర్ మోస్ట్ ఈయన. మీరు ఇచ్చిన హామీలే, ఆ హామీలు మేము నెరవేర్చకపోతే చెల్లు అనిపిస్తాం. ఎక్కడ ఉరకాలో అక్కడ ఉరికిస్తాం మిమ్మల్ని. మా యొక్క బెదిరిస్తున్నారా ప్రభుత్వాన్ని? తప్పకుండా బెదిరిస్తాం. మా హక్కు అది, మా హక్కు అండి అది. నువ్వు ఏ రకంగా ఆశ పెట్టి నువ్వు చేసినావు కాబట్టి అందుకనే బెదిరిస్తున్నావు. నువ్వు మాకు ఆశ పెట్టి హామీ ఇచ్చింది నువ్వు కానీ నెరవేర్చకపోతే మేము బెదిరించక ఏం చేస్తాం? గుదపలు కూడా అందుకుంటాం. మేము గుదపలు కూడా ఉన్నారంటున్నారు కదా. బీసీలు వాళ్ళ పక్షాన ఉన్నవాళ్ళు చెంచాలు ఉన్నారు. అది పాత రోజులలో, ఇప్పుడు అది కాదు. బీసీలు మొత్తం కూడా చైతన్యవంతమైనరు, విద్యావంతులైనరు. ప్రతి ఒక్కళ్ళు కూడా తరాల నుంచి తరాల అంతరం చైతన్యవంతులై ఏం చేశారు, ఏం సాధించారు? ఈ ఉద్యమం చేయడానికి రావడానికే ఇంత ధైర్యం చేస్తున్నాడు అంటే సాధించడం అన్నట్లే కదా. ఇంకా అంతకంటే ఇంకేం సాధించాలి? ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది కదా, మీరు అరే 40 ఏళ్ళ ప్రొఫెషనల్ అయింది, ఇవాళ 2 ఏళ్ళు అంటే ఏంది? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వీళ్ళందరూ ఉన్నారు. జాతీయ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ వాళ్ళకంటే జూనియర్స్. అందుకనే కనీసం ఒక 40 కేసులలో ఉన్నప్పటికీ కూడా తప్పించుకోవడానికి బెయిళ్ల మీద బెయిళ్లు సాధించుకుంటూ ఈ బీసీల నాశనానికి ఒడగడుతున్నాడు. బీసీలకు నాశనానికి పునాది కాదు, బీసీల నాశనం అవుతున్నారు. బీసీలే అగ్రవర్ణాలను నమ్మి వాళ్ళ దగ్గర రాజకీయంగా అభివృద్ధి చెందనంత కాలం బీసీలు వీళ్ళ చేతిలో కీలు బొమ్మలు. బీసీలలో చైతన్యం వచ్చిందంటున్నా. బీసీలలో చైతన్యం లేదు కాదు. ఆ చైతన్యాన్ని నిప్పులాగా ఉన్నదాన్ని కోడే రామచంద్ర యాదవ్ గారు విడగొట్టి పాలించేటటువంటి ఈ యొక్క నాయకులు, విడగొట్టి పబ్బం గడుపుకునేటటువంటి ఈ నాయకుల వల్ల, మరియు ఇందులో కూడా బీసీలలో కూడా కొంతమంది అధికార పార్టీ యొక్క మనుషులకి అమ్ముడు పోవటం వల్ల కొంత జరుగుతుంది. దానికి కూడా మేము ఒక సంస్కరణలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళతోటే కాలేదు కూడా. ఆర్ కృష్ణయ్య కానీ జాజుల శ్రీను కానీ దాసు సురేష్ కానీ XYZ బొంగు ప్రసాద్ కానీ లేకపోతే ఇంకా ఏ నాయకుడైనా సరే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎవరు వెనక ఉండి మద్దతు ఇస్తున్నారో నాకంటే ఎక్కువ హైదరాబాద్ మీడియాకి మీకే తెలుసు. కానీ ఏ కమిట్మెంటు లేని అటువంటి వ్యక్తి, ఎవరికి కూడా లొంగనటువంటి వ్యక్తి, 2 రాష్ట్రాల్లో ఒక మణిమాణిక్యం లాగా ఉన్నటువంటి వ్యక్తి ఒక బోడే రామచంద్ర యాదవే.